హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని మన లాస్యా ఛానల్ నుంచి. ఇవాళ అయితే మనం ఎరికేపాడు ఏరియాలో ఉన్నాం. చూడొచ్చు మీరు. ఎరికేపాడు రామరప్పాడు మధ్యలో అన్నమాట ఇదంతా. ఎవరైనా ప్రపంచంలో మన విజయవాడలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియోని తిలకించండి తెలుగువారు. అంటే మీ చిన్ననాటి స్మృతులు అయితే గుర్తొస్తాయి. ఈ వీడియో చూస్తున్నప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కొంచెం నాక్ చేయండి సార్. చాలా హెల్ప్ఫుల్ అవుద్ది నాకు. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. అదిగో అది ఆ ఆర్చ్ కనబడుతుంది కదా, అది రామరప్పాడు రైల్వే స్టేషన్ అనమాట. అక్కడ చూడొచ్చు మీరు. ఎరికేపాడు రామవరప్పాడు ఎంత బిజీగా ఉందో హైవే ఇది సెంటర్. మన ఇది ఇక్కడ నుంచి మనం అయితే గుణదల దాకా అయితే కవర్ చేద్దాము. కొంచెం మన లోకేష్ మిత్రుడు అయితే ఇవాళ మనకి కోఆపరేట్ చేస్తున్నాడు. ఎందుకంటే నాకు ఇన్స్ట్రుమెంట్స్ లేవు డ్రైవ్ చేస్తూ చూపించాలని. సో మనోడు హెల్ప్ తీసుకుంటున్నాను. సో ఇదో రకమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఇలాంటివి చూస్తే, ఈ స్మృతుల్ని మీరు ఎవరైనా ఉంటే కనుక. అందుకని నేను పక్కా రోడ్స్, ట్రాఫిక్స్, సో అవన్నీ నేను పెడతా ఉంటాను. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సిటీ కింద. వావ్, చూడొచ్చు మీరు. స్మార్ట్ బజార్ అని ఉంది. ఇది మెయిన్ జంక్షన్. పెట్రోల్ బంక్స్ కానీ, నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు గురునానక్ కాలనీ అవి కూడా కవర్ చేద్దాము. చాలా బాగుంటుంది. టెంపుల్ చూడండి, దండం పెట్టేసుకోండి అందరూ కలిసి. సూపర్ టెంపుల్, ఎప్పటి నుంచో ఉంది అది. కానీ చాలా డెవలప్ అయింది రామరప్పాడు. ఇదివరకు అయితే లేదు. 20 ఏళ్ల క్రితం తీసుకుంటే రామరప్పాడు నథింగ్, అవుట్స్కట్స్ కింద లెక్క. సో చూడండి, హోటల్ ఇవన్నీ ఒక 5 years బ్యాక్ వచ్చాయి యాక్చువల్లీ. ప్రెస్టీజియస్ హోటల్స్ అనమాట. ఇది రామరప్పాడు రింగ్ అంటారు, జంక్షన్ అనమాట. మీరు స్ట్రైట్కి వెళ్తే గుంటూరు వెళ్ళిపోతారు. విజయవాడ బస్ స్టాండ్, గుంటూరు అటు సైడ్. ఇది మన గుణదల వైపు తిరుగుతుంది అనమాట. అదిగో నిన్న హోటల్ బ్యూటిఫుల్ ఉంది కదా. కొట్టండి, లైకులు కొట్టండి, షేర్లు చేయండి. మీ సపోర్ట్ కావాలి. మీరు ఫాస్ట్ సపోర్ట్ చేస్తే నేను అబ్రాడ్ కూడా చూపించాలా, వేరే స్టేట్స్ చూపించాలనుకుంటున్నాను. చాలా ఉన్నాయి డెంటల్ హాస్పిటల్స్. ఇదిగోండి ఈ హోటల్ చూడండి, కే హోటల్ అని. ఇది కూడా 5 years అయింది కట్టి. ఇదివరకు ఇక్కడ ఉండేది కదా, ఖాళీ స్థలం ఉండేవి. ఇప్పుడు ఎంత బిజీ సెంటర్ అయిపోయిందో చూడండి. రామరప్పాడు బస్ స్టాప్. అదిగోండి చిమిని, ఎలక్ట్రికల్ ఆఫీస్ అనుకుంటా ఇది. అదిగోండి పెద్ద చిమిని చూసారా. సో గుణదల సెంటర్ దాకా అయితే నేను మీకు చూపిస్తాను ఇవాళ వీడియోలో. మీకు హయత్ హోటల్స్ అయితే ఐడియా ఉంది కదా. హయత్, పార్క్ హయత్ ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన ఇది. ఇదిగోండి APCPDCL ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అనమాట, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. మీకు హయత్ ప్యాలెస్ అనేది వరల్డ్లో చాలా పెద్దది కదా, అది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఏపీ ట్రాన్స్కో దగ్గర అయితే ఉన్నాం, ఏపీ జెన్కో. కొంచెం ఒక 100 meters దూరంలో అయితే మనకి పార్క్ హయత్ అయితే కనపడుతుంది. అది మన విజయవాడలో గుణదల్లో అయితే కట్టారు. కట్టి 1.5-2 years అయింది. షాక్ అయ్యా. పార్క్ హయత్ విజయవాడ. అఫ్కోర్స్ హోటల్ ఉంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఇక్కడ ప్రసిద్ధిగా ఉన్నాయి. సో ఏరియా అంతా క్యాపిటల్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది చూడాలని చాలా కుతూహలంగా అయితే ఉంది నాకు. అదిగోండి పార్క్ హయత్, సూపర్ కదా. ఇది లేని కంట్రీ ఉండదు అనుకుంటాను ఈ హోటల్. మన విజయవాడ గుణదలలో కట్టారు. జంక్షన్లో గుణదల రూపురేఖలే మారిపోయాయి. సో అది ఫ్రెండ్స్, కొంచెం మన గుణదల మేరీ మాత చర్చ్ దాకా అయితే మీకు చూపిస్తాను. సో ఎవరైనా ESI ఆసుపత్రికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళచ్చు. అది మన గుణదల ఈ ఏరియాకి కొంచెం ఒక 300 అడుగుల దూరంలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. చాలా పెద్దదన్నమాట హాస్పిటల్ అది. చూడండి ఎంత బిజీ అయిపోయింది చూడండి. ఒకప్పుడు ఇదంతా ఒక ట్రాంకిల్ టవర్స్ అని కొత్తగా పెట్టారు. డెవలప్మెంట్ మామూలుగా ఇవ్వట్లేదు విజయవాడ. నాకు కొంచెం
ఫాస్ట్నెస్ అయితే కనబడుతుంది. ఒకప్పుడు ఇదంతా సింగిల్ రోడ్డు, అలాంటి 4-వే రోడ్ పడిపోయింది. అదిగోండి ఇలా చూడండి ఎంత బాగుందో, సూపర్. ఇది కారపాటి ఎమిరాల్డ్ అని చెప్పి సూపర్ బజార్, అలంకార్ స్వీట్స్ విజయవాడ ఫేమస్ అన్నమాట. సో ఫైనల్ మనం మేరీమాత చర్చికి అయితే దగ్గరలో ఉన్నాము, ఒక 500 మీటర్స్. మీకు మొదట జంక్షన్ అయితే చూపిస్తాను. బోలెడు స్వీట్ షాపులు, బజ్జీల షాపులు, అదే కాకుండా పానీపూరీలు అవన్నీ ఎక్కువ ఇక్కడ. బజ్జీ మిక్చర్లు సాయంత్రం వస్తే మాత్రం వేరే లెవెల్ అన్నమాట ఏరియా. పగల కూడా చూడవచ్చు. ఇదంతా గుణదల జంక్షన్ అనమాట. అదిగోండి జంక్షన్కి వచ్చేసాం మనం అందరం. అది ఇక్కడ దొరకని హాస్పిటల్ అంటూ ఉండదు ఏరియాలో. కార్పొరేట్, గవర్నమెంట్, డెంటల్ చాలా ఉంటాయి. మేరీమాత చర్చ్ అంటే చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. వావ్. సో ఇవాళ క్లైమేట్ చాలా బాగుంది, చల్లగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాము. మీకు అదిగో దూరంగా కనపడుతుంది చూసారా, అదే మేరీమాత టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. అది చాలా పవర్ఫుల్ టెంపుల్ అంటారు. ఆ కొండెక్కితే ఎక్కేది నమ్ముండాలా, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదంతా మేరీమాత, అదిగోండి ఆ కొండ నేను చెప్పేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోతో వస్తాను. బాయ్.